ఔత్సాహికులైన యువ పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎదురైన సవాళ్లన్నీ అధిగమించి సమున్నత లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం కీలకమైన అడుగు వేసిందని ఆయన వెల్లడించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0లో భాగంగా 2.2 ఎకరాల్లో సుమారు 14 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పారిశ్రామికవాడ నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి పరిశ్రమను ప్రోత్సహించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు హేలాపురిలో కూడా దీన్ని ఏర్పాటుకు బీజం పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ఎంఎస్ఎంఈకి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు స్వశక్తితో స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన అవకాశాలను కూటమి ప్రభుత్వం పుష్కలంగా కల్పిస్తోందని చెప్పారు. వాటన్నిటినీ ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రీదేవి మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గర్భాశయం క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అలాగే ఏదైతే డ్వాక్రా గ్రూప్ సంస్థలు 20 లక్షల వరకు 40 లక్షల వరకు చిన్న పెట్టుకుంటున్నారో దాన్ని అధిగమించి ఎంఎస్ఎంఈ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మంచి అవకాశం. మనకి హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల చుట్టుపక్కల అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల అందులో చదువుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రైనింగ్ తీసుకుని మరి కొత్త పరిశ్రమలు ఏదైతే స్థాపించడానికి అన్ని కూడా అనుకువగా ఉంటాయి. అలాగే హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఫెసిలిటీలు కూడా ఉంటాయి. అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫీడింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం కూడా ఉంటది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే మంచి నడిబొడ్డులో 2 ఎకరాల స్థలం మనకు దొరకటం, దాంట్లో కూడా ఇమీడియట్ గా మరి సీఎం గారు శాంక్షన్ చేయటం, దాన్ని త్వరితగతిన కూడా ఇక్కడ పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి ఇది నా హయాంలో మరి ఎంఎస్ఎంఈ పార్క్ మరి ఏలూరులో రావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది. నేను కూడా భాగస్వామి అయినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. నేను రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కానీ పక్కనే 2 ఎకరాలు మా వైసీపీ పార్టీ కార్యాలయం పెట్టారు. లేకపోతే అక్కడ ఆ 2 ఎకరాలు 4 ఎకరాలు కూడా కలుపుకుంటే చక్క పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ అయ్యేది. వాళ్ళు ఇక్కడ మంచి ప్లేస్లో దాన్ని మిస్యూజ్ చేశారు. ఈ మంచి ప్లేస్ని ఇక్కడ ఉంచి కాపాడి ఇప్పటి వరకు ఈ ప్లేస్ నుంచి వెనకాల కూడా కొంత ప్లేస్ ఉండింది ఆర్టీఓ గారికి, బహుశా ఆగ్రో వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఇందులో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్తు చౌక ధరలకే ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్కు అంకురార్పణ చేశారు. మన ఏలూరు జిల్లాలో అయితే ఇప్పటికే మనము 13 మెగావాట్స్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో 13 మెగావాట్స్ సోలార్ ద్వారా గ్రిడ్కి ప్రతిరోజు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. త్వరితగతిలో వాటిని పూర్తి చేసుకుని పారిశ్రామిక ప్రగతి దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన మనకు ముఖ్య ఉద్దేశం. పరిశ్రమల ద్వారా ఒకటి వస్తు ఉత్పత్తి, వ్యాపారాభివృద్ధి, దేశ వాణిజ్యం పెరగడమే కాకుండా మనకి ఉపాధి కల్పన ముఖ్య ఉద్దేశంగా కూడా పరిశ్రమల్ని మనం ఆహ్వానించడం జరుగుతుంది, పరిశ్రమలు ప్రోత్సహించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ 2 సంయుక్త భాగస్వామ్యంతో దీనికి ఫండింగ్ చేయబోతూ ఉన్నాయి. ఇది చేయడం మూలంగా ఏపీ ఐఏసీ లిమిటెడ్ వారు అనేక విధాలైనటువంటి ఇండస్ట్రీస్కి ఈ ప్రాంతంలో షాప్స్ కేటాయించి చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఏలూరు మధ్యతరగతి పేద వర్గాల వారందరికీ కూడా ఎంతో చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ తదుపరి